ఉన్న వారికి అందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు ఒక అంశాన్ని దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా మనం మందిరానికి వస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా దేవునితోనే మనము ఉంటున్నాం. కానీ మన ఆత్మీయ స్థితి ఏ లెవెల్లో ఉంది, ఆత్మీయత మనం ఎలా బ్రతుకుతున్నాం, ఆత్మీయతలో మనం ఎలా కొనసాగింపబడుతున్నాం అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నిజమే, సహజమే. ప్రతి మనిషి కూడా, ఇక్కడున్న మీ అందరు కూడా, ఈ లైవ్లో ఉంటున్న వారు కూడా ఆలోచించేసేది ఏంది అంటే, ఆపద సమయంలో నన్ను హక్కును చేసుకున్నవాడు నా భర్త కాదు, ఆపద సమయంలో నాకు అవసరత తీర్చింది నా తల్లిదండ్రులు కాదు, ఆపద సమయంలో నన్ను ఎంతో డాక్టర్ల దగ్గర నేను ఖర్చు పెట్టినప్పటికీ కూడా డాక్టర్లంతా చేతులు ఎత్తేశారు, మేము ఇది లాస్ట్ ఛాన్స్, మేమేం చేయలేమని చెప్పారు. కానీ ఐసీ వార్డులో కూడా వెళ్ళి ఆ మరణ పడకలో నుంచి తీసుకొచ్చిన వాడు నా దేవుడే అని ఇక్కడ చాలామంది అనేకులు దేవుని మీద ఆశ కలిగి వచ్చిన వారు ఉన్నారు. ఈ లైవ్లో కూర్చొని వింటున్న వారు కూడా ఉన్నారు. మనందరితో కూడా దేవుడు ఈ మధ్యకాల సమయంలో ఒక వాక్కు విడుదల చేస్తున్నాడు. ఏమని అంటే, ఒకసారి చూద్దామా? ఎందుకంటే నువ్వు ఏమని అనుకొని ఇక్కడికి వచ్చావు అంటే, నాకు ఈ లోకంలో జీవించడానికి ఎవ్వరు కాదు, కానీ నా దేవుని కృపయే ఇంతవరకు నడిపించుకుంటూ వస్తుందని ఒక విశ్వాసముతో, ఒక నమ్మకముతో, ఒక అన్నీ కోల్పోయినప్పటికీ కూడా నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా దేవుడే నా యొక్క జీవితాన్ని మలుపు తిప్పగలడు అనేక దృఢ విశ్వాసంతో నువ్వు మందిరంలో అడుగు పెట్టావు. బహుశా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 85వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికించవా? అందరూ ఒకసారి మళ్ళీ అందరం కలిసి చదువుదామా ఈ వాక్కు? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా? ఈ యొక్క కీర్తన రాసిన కీర్తన గ్రంథకర్త కోరాహు కుమారులు ఏమంటున్నారంటే, మరలా మమ్మల్ని బ్రతికించవా? ఈ యొక్క ప్రార్థన వారు మళ్ళా చేస్తున్నారు అంటే, వారు ఏం చేశారు? ఆత్మీయతలో చల్లారిపోయారు, ఆత్మీయతలో ఏమైపోయారు? ఆరిపోయారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా శరీర సంబంధంగా మేము బాగానే ఉన్నామయ్యా, ఆత్మలో మేమేమైపోయాము? చల్లారిపోయామయ్యా, మరలా మమ్మల్ని బ్రతికించవా? ఈ వాక్యం వింటున్న మీతో, మాతో, మనందరితో కూడా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, శరీర సంబంధమైన మరణము ఈ భూమిపైన ప్రతి మనిషికి కలుగుతుంది. శరీర సంబంధమైన మరణము ప్రతి మనిషిని ఖచ్చితంగా జరుగుతుంది, ప్రతి మనిషిలో కూడా. కానీ చాలామంది క్రైస్తవుల్లో చేస్తున్న ఒక పొరపాటు ఏమిటి అంటే, బాప్తిసం తీసుకున్న కొత్తలో మాత్రం శరీర సంబంధంగా అన్నిటినీ వదిలిపెట్టుకుంటారు. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది అంటే, ఆత్మీయతలో బాగా మండుతూ బాగా ఆత్మీయతలో ముందుకు సాగిపోతూ ఉంటారు. కొద్ది రోజుల తర్వాత ఆత్మీయత చల్లారిపోతుందా, లేకుంటే మేము ఆత్మీయతలో ముందుకు వెళ్తున్నామా, ఆత్మీయత దినదినానికి చల్లారిపోతుందా అనేసి గ్రహించని స్థితిలో
ఈనాటి క్రైస్తవులమైన ప్రతి కుటుంబంలో ఇలాంటి వారు ఉంటున్నారు. ఈరోజు కోరహు కుమారులు అడుగుతున్నారు, అయ్యా మళ్ళీ మా ముఖంలో సంతోషాన్ని కలిగించవా, మా ముఖంలో మళ్ళీ సమాధానాన్ని కలిగించవా, మా ముఖంలో మళ్ళా ఆ నవ్వును పుట్టించవా, మమ్మల్ని మళ్ళా తిరిగి మళ్ళీ బ్రతికించవా, శరీర సంబంధంగా బ్రతికించమని అడగటంలా ఏమని అడుగుతున్నారంటే, ఆత్మీయతలో మేము చచ్చిన స్థితిలో ఉన్నామయ్యా, ఆత్మీయతలో మళ్ళీ మమ్మల్ని బ్రతికించు అంటున్నారు. ఒక మనిషి చనిపోయినారా లేదా అని టెస్ట్ చేయడానికి డాక్టర్లు ఏం చేస్తారు, హార్ట్ను టెస్ట్ చేస్తారు. హార్ట్ను టెస్ట్ చేసినప్పుడు హార్ట్ బీట్ అనేది చక్కగా కొట్టుకుంటున్నట్లయితే ఏమంటారు, ఈ వ్యక్తి ఇంకా బ్రతికే ఉన్నారని నిర్ధారిస్తారు. అలాగే ఆత్మీయతలో కూడా నువ్వు చచ్చిన స్థితిలో ఇక్కడ ఉన్నావా, లేకపోతే కనుక దేవుని కోసం దీప్యమానంగా ఆత్మీయతలో బ్రతుకుతూ ఉన్నావా అనేది కొలిచేది ఏది అంటే నీ ప్రార్థన. రెండోది ఏంటంటే నీ యొక్క దేవునితో నీకున్న సహవాసం. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా. దేవునితో సహవాసం నువ్వు కలిగినట్లయితే, దేవునితో నువ్వు సహవాసంలో నువ్వు గంటల తరబడి ప్రార్థనలో నువ్వు గడిపినట్లయితే, దేవునితో నువ్వు గంటల తరబడి వాక్యంలో గడిపినట్లయితే, దేవునితో నువ్వు ఎప్పుడు అనుసంధానం కలిగి ఉంటే ఏమంటే ఆత్మీయతలో నువ్వు చచ్చిన వాడివి కాదు. శరీర పరంగా నువ్వు చచ్చిపోయి ఉండొచ్చేమో, కానీ ఆత్మీయతలో మాత్రము నువ్వు చచ్చిన వాడివి, చచ్చిన దానివి కాదు. ఒకవేళ ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకో, అయ్యా నేను శరీరపరంగా నేను బ్రతికి ఉన్నానా, లేకుంటే ఆత్మపరంగా నేను బ్రతికి ఉన్నానా? శరీరపరంగా నేను ఆత్మీయతలో ముందుకు శరీరపరంగా ఈ లోకంలో ఉన్న విషయాల్లో ముందుకు సాగిపోతున్నట్లు ఆత్మపరంగా నా యొక్క జీవితము ముందుకు సాగిపోతుందా? బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరితోనూ, బాప్తిసానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, ఈ లోకపరంగా శరీరంగా నువ్వు బ్రతికే ఉండొచ్చు. దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, ఆత్మీయతలో నువ్వు ఇంకా మండుతూ ఉన్నావా, ఆత్మీయతలో నువ్వు చల్లారిపోతున్నావా అని అడుగుతున్నాడు. ఈరోజు చచ్చిన క్రైస్తవం చేస్తున్నావా, లేకుండా ఆత్మీయతలో ముందుకు దేవుని కోసం మండాలని ఆశపడుతున్నావా అని ఈరోజు మనతో హెచ్చరిస్తున్నాడు. ఒక వ్యక్తి ఆత్మీయతలో చచ్చిపోయాడు అంటే కనబడే రెండు లక్షణాలు. ఒకటి ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించటానికి ఇష్టపడరు. రెండోది ఏంటంటే దేవుని సన్నిధిలో సంతోషించటానికి ఇష్టపడరు. మీరందరూ ఎందుకంటే ధన్యులు. ఎందుకంటే ఎంతో మందికి ఈరోజు ఈ సన్నిధానంలో కూర్చొని ఆరాధించే కృప దేవుడు వారికి ఇచ్చినప్పటికీ కూడా వారు ఆ సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నారు. కానీ దేవుని సన్నిధానానికి వచ్చి దేవుణ్ణి స్తుతించాలనే మనసు వారికి రావటం లేదు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ కలిగిన సమస్తాన్ని ప్రేమించి దేవుడు ఈరోజు ఏం చేశాడంటే తన సన్నిధానానికి తీసుకొచ్చి ఆయనలో నిన్ను ఆనందింప చేయాలని ఇష్టపడ్డాడు. కనుకే ఈరోజు నువ్వు సజీవ లెక్కలో ఉండగలిగావు. ఈరోజు సజీవ దేవుణ్ణి నువ్వు స్తుతించగలిగావు. ఈరోజు అలాంటి అవకాశం ఇచ్చాడు. చాలా మందిలో అలాంటి అవకాశం ఉన్నప్పటికీ దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, చక్కటి ఆయుష్ ఇచ్చాడు, చక్కటి బలాన్ని ఇచ్చాడు, చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు. తమ కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించి కంచె వేసి ఏ తెగులు వారి గుడారమునకు సమీపించకుండా వాళ్ళ ఇంటి చుట్టూ, వారి ప్రయాణాల చుట్టూ రాత్రి అంతా కంచె వేసి ఉదయాన్నే లేచి దేవుని పని నిమిత్తము, పరిచర్య నిమిత్తము దేవుని మందిరంలో అడుగు పెడతారేమో, లేకుంటే ఆరాధనలో పాలు పొందుకుంటారేమని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ అలాంటి కుటుంబాలుగా ఈరోజు చాలా మంది కుటుంబాలు ఉండటం లేదు. కానీ అవకాశం నీకు ఇచ్చాడంటే నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నీ పిల్లల పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నీ కుటుంబం పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మొదటగా దైవ సన్నిధిని వాళ్ళు అనుభవించటానికి ఇష్టపడరు. రెండోదిగా దేవునిలో సంతోషించటానికి ఇష్టపడరు. ఇప్పుడు చూడండి, ఆదాము అవ్వలతో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు
ఈ ఏదోను తోటలో అన్ని పండ్లు తినండి, కానీ ఈ యొక్క వృక్షం పండు మాత్రం తినొద్దు. ఇది తిను దినమున ఏమవుతారు? నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు హెచ్చరించినాడు. హెచ్చరించినప్పుడు దేవుని మాటను ఏం చేశారు? తిరస్కరించారు. దేవుని మాటను ఏం చేశారు? పెడచెవిన పెట్టారు, తిన్నారు. తిన్న తర్వాత ఏమైపోయింది? వారి స్థితి వారికి అర్థమైంది. ఈరోజు మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు. ఆ పండు తిన్నప్పటికి కూడా ఆదాము బ్రతికిన సంవత్సరములు 930 సంవత్సరములు. ఒకప్పుడు దేవుని కోసం మంచిగా ఉన్న ఆదాము ఏదోను తోటలో దేవుడు అడుగు పెట్టేసరికి, ఆదికాండం చదవద్దు, ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. ఆదాము ఆత్మీయతలో చనిపోక మునుపు ఆ ఏదోను తోటలోకి యేసయ్య వస్తున్నాడంటే ఏం చేసేవాడు? అవ్వ ఆదాము కూడా ఇద్దరు కూడా పరిగెత్తుకొని ఏం చేసేవాడు? దేవుని దగ్గరికి వచ్చి ఉండేవారు. ఆ దేవాది దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడేవారు. ఆ దేవాది దేవుని దగ్గరికి వచ్చి హత్తుకునేవారు. ఆ దేవాది దేవునితో మాట్లాడటానికి ఇష్టపడేవారు. కానీ ఎప్పుడైతే వారు దేవుడు తినొద్దన్న పండు తిన్నారో, శరీరపరంగా వారు ఉన్నారు, కానీ ఆత్మలో ఏమైపోయారు? చచ్చిపోయారు. చచ్చిపోయినప్పుడు దేవునితో మాట్లాడటానికి ఇష్టపడడంలా, దేవునితో ఉండటానికి ఇష్టపడడంలా, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడడంలా, దేవునితో సంతోషాన్ని పంచుకోవటానికి ఇష్టపడడంలా ఏం చేస్తున్నారు? చెట్ల దగ్గర ఏం చేస్తున్నారు? దాక్కుంటున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు కూడా దేవుని స్వరం నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, బలమైన వాక్య సందేశాలు నీకు అందిస్తున్నప్పుడు, బలమైన వర్తమానాలు నీకు అందిస్తున్నప్పుడు, నువ్వు వాక్యాన్ని విననంత మటుకే వింటున్నావేమో, వాక్యానుసారంగా నీ జీవితాన్ని మలుపు తిప్పుకోవడానికి నువ్వు ఇష్టపడటం లేదేమో. కానీ ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ యొక్క బాప్తిసం తీసుకున్న మొదట్లో ఆదాము అవ్వలు కూడా ఎలా ఉన్నారు? మంచిగా దేవునితో సహవాసం ఉన్నారు. తర్వాత ఏమైపోయింది? దేవునికి అయిష్టమైన పని చేసి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశారు. నువ్వు కూడా బాప్తిసం తీసుకున్న కొత్తలో మాత్రం అప్పుడు ఆత్మీయతలో మంచిగా ఉన్నావు, ఆత్మీయతలో ముందుకు సాగిపోతున్నావు. ఆత్మీయతలో నేను ఈరోజు ఉదయాన్నే 3 గంటలకు లేచి ప్రార్థన చేయకపోతే, అయ్యో ఈరోజు నేను దేవునితో మాట్లాడకపోతే, అయ్యో ఈరోజు నా యొక్క కుటుంబ పరిస్థితి ఏమైతుందో అనేసి బాప్తిసం తీసుకున్న మొదట్లో ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేదానివేమో, ఉదయాన్నే లేచి వాక్యం చదివేవాడివేమో. అయ్యా ఈరోజు నీ సన్నిధానంలో నేను కనబడకపోతే ఈరోజు నా పరిస్థితి ఎలా ఉంటాయో అని ఒక గాబారు నీ హృదయంలో ఉండేదేమో. అయ్యో ఈరోజు నీ సన్నిధానంలో నేను కనబడకపోతే నా పరిస్థితులు ఎలా ఉంటాయో అనేసి నువ్వు భయపడేదానివేమో. ఒకవేళ ఆరాధన అంటే శనివారం ముందు రోజే, ఆదివారంకి ముందు రోజు శనివారం రోజే నీ యొక్క పరిచర్యనంతా నీ పిల్లలను రెడీ చేసుకునేదానివేమో, నీ పిల్లలకు కావలసిన సామగ్రిని అంతా సమకూర్చుకునేదానివేమో. లేకపోతే శనివారం రాత్రే విజ్ఞాపన ప్రార్థనలో నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో గోచాడేదానివేమో. నీ పరిస్థితి ఎలా ఉంది ఈరోజు? ఆదాము అవ్వల్లాగా దేవుడు పిలిచినప్పుడు వారు దాక్కున్నారు. నువ్వు కూడా దైవ సేవకులు ఏదన్నా చెప్తున్నప్పుడు, దైవ సేవకులు ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మాత్రమే సరే అని చెప్పి ఆదాము అవ్వల్లాగా వారి యొక్క ఇష్టానుసారంగా వారు జీవితాన్ని మలుచుకున్నట్లు నీ యొక్క ఇష్టానుసారంగా నీ జీవితాన్ని మలుచుకుంటున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే ఆత్మలో నువ్వు చల్లారిపోతున్నట్లయితే ఎట్లా అంటే, ముందు బాప్తిసం తీసుకున్న కొత్తలో ముందు లైన్లో కూర్చుంటారు, ఉపవాస ప్రార్థనలకు వస్తారు, వాక్యాన్ని చదువుతారు, వాక్యంలో ఆనందిస్తారు, పాటలతో పాడుతారు. ఎప్పుడు బాప్తిసం తీసుకున్నా కొత్తలో. కానీ వచ్చే కొద్దీ కొత్త సమయము గడిచే కొద్దీ ఏం జరుగుతుంది అంటే, ముందు లైన్లో కూర్చున్న వారు వెనక లైన్కి వెళ్తారు, వెనక లైన్లోంచి లాస్ట్ లైన్కి వెళ్తారు, లాస్ట్ లైన్ నుంచి చివరి లైన్కి వెళ్తారు, చివరి లైన్లోంచి లాస్ట్కి ఏమైపోతారు? ఎక్కడ కూర్చుంటే ఏమి లేని ఆత్మీయతను వారే ఏమనుకుంటారంటే, చాలండి ఏమి ముందు బెంచ్లో కూర్చుంటేనేనా, ముందు ప్లేస్లో కూర్చుంటేనేనా, ఉపవాస ప్రార్థనకు వెళ్తేనా, ఆ విజ్ఞాపనకు నేను వెళ్తేనేనా, నా పరిస్థితుల ప్రభావాలను బట్టి
నేను ఈ ముందు బెంచ్కి రాలేకున్నా, ఈ ముందు ప్లేస్లకి నేను రాలేకున్నా, ఎక్కడ కూర్చుంటేమేని ఆత్మీయతను దినానికి నువ్వు చల్లార్చుకునే స్థితిలో ఉన్నావా? కొరాహు కుమారులు అంటున్నారు, అయ్యా తిరిగి నన్ను మళ్ళా బ్రతికించవా? తిరిగి మళ్ళా ఆ వైరాగ్యాన్ని నాకు దయచేయవా? గంటల తరబడి మోకాళ్ళ సిప్పలు అరిగేంత వరకు నీ సన్నిధానంలో నేను మొరపెట్టాను కదయ్యా. గంటల తరబడి నేను నీ సన్నిధానంలో ఉన్నా అయ్యా. నా కుటుంబం కోసం, నా సంఘం కోసం, నాకు కలిగిన సమస్తం కోసం ప్రార్థించాను కదయ్యా. ఆ వైరాగ్యం లేదయ్యా అని కొరాహు కుమారులు నన్ను మళ్ళా బ్రతికించవా అన్నట్లు ఈ వాక్యం వింటున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కొరాహు కుమారులు ప్రార్థించినట్లు నువ్వు ప్రార్థిస్తావా? లేకుంటే చాలే, నేను దేవునిలోనే ఉంటున్నాను కదా, నేను దేవునితోనే సాగిపోతున్నాను కదా, నా జీవితం దీప్యమానంగానే ఉంది కదా అని నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటావా? ఈరోజు దేవుడు అడుగుతున్న మాట ఏమిటంటే, నీవు శరీరపరంగా 80 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు కాదు, 110 సంవత్సరాలు కాదు ఈ భూమి పైన బ్రతకొచ్చు, కానీ నీ ఆత్మ ఎప్పుడు చచ్చిపోయిందో అనేది నువ్వు అర్థం చేసుకోవాలి అంటే మొదటగా గంటల తరబడి నీలో ప్రార్థించే ఆత్మ నీలో ఉన్నట్లయితే దేవుని దగ్గర నుంచి నువ్వు ఆత్మీయత చల్లారిపోయినా మళ్ళా పొందుకుంటావు. గంటల తరబడి అలా చేసే నీకు పాట పాడాలన్నా విసుకొస్తుందా? వాక్యం చదవాలన్నా విసుకొస్తుందా? ఆరాధనలో ఏకీభవించాలన్నా విసుకొస్తుందా? మందిరంలోకి వచ్చిన తర్వాత జాంగులు లేసిపోయి ఏదో ఒక పని బయటికి అక్కడ ఇక్కడ తిరగాలని విసుకొస్తుందా? లేకపోతే ప్రార్థన స్టార్ట్ కాగానే వీళ్ళు ఎక్కడ తిరగొద్దని చెప్తుంటారని విసుకొస్తుందా? నీ ఆత్మీయత చల్లారే స్థితికి జారిపోతుంది. ఆత్మీయత చల్లారే స్థితికి వెనక్కి లాగిపోతుంది. ఆత్మీయత ఇంకా వెనక్కి లాగుతాయి. కొన్ని పరిస్థితులు నన్ను వెంటాడుతున్నాయని ఈరోజు నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకున్నట్లయితే, వాక్యానికి నువ్వు విధేయత చూపినట్లయితే, వాక్యానుసారంగా నీ బ్రతుకును మలుచుకున్నట్లయితే ఆత్మీయతలో ఇంకా చచ్చిపోలేదు, ఇంకా చల్లారిపోతున్నావు. ఇప్పుడే నీ ఆత్మీయత ఇంకా చల్లారే స్థితిలోనే ఉంది, ఇంకా పూర్తిగా లోకంలో కలిసిపోలే. చచ్చిన స్థితిలో ఇంకా ఆత్మీయతలో నువ్వు ఉన్నావేమో తెలియదు, కానీ లైవ్లో ఉండి ఈ వర్తమానం వింటున్నావేమో తెలియదు, కానీ దేవుడు హెచ్చరిస్తున్నాడు. జరిగిన దాని గురించి నువ్వు ఆలోచించమాకు, జరగవలసిన వాటి గురించి నువ్వు ఆలోచించి నీ పరుగు ప్రయాణాన్ని ప్రారంభించు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఎంతో మంది భక్తుల జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి, ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి, ఎన్నో నష్టాలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే, ఏ పరిస్థితులు మాకు విరుద్ధముగా ఉన్నా, ఏ స్థితిగతులు మాకు విరుద్ధముగా ఉన్నా మా దేవుని సన్నిధిలోకి మాత్రం మేము వదిలిపెట్టము అన్నారు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి చూద్దాం. ఆత్మలో బ్రతికిన వాడు చుట్టూరా ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని సన్నిధిలో సహవాసాన్ని వదిలిపెట్టాడండి. దేవుని సన్నిధిలో సంతోషాన్ని వదిలిపెట్టాడండి. 3వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి చదువుదాం. అందరు కలిసి చదువుదాం. అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక యుండినను, ఒలీవ చెట్లు కాపు లేక యుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, చేతిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుదామా. నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను ఎట్లా అతలకుతలము చేసినా, నా ఇంట్లో ఉన్న పరిస్థితులే నన్ను మందిరానికి రాకుండా ఆపు చేసినా, నా తోబుట్టువులే నా పైన విరుద్ధంగా ఉన్నా, నా చుట్టూ ఉన్నవారే నాకు శత్రువులుగా ఉన్నా, నా దేవుని మందిరంలో కూడా నేను ఎప్పుడు ఆనందంతో ఆయనను స్తుతించే మనసు నాకు
నాకు ఉండాలి అని నువ్వు ఒక నమ్మకంతో వస్తావా? హబక్కూకు అంటున్నాడు, ఎన్నో పరిస్థితులు నాకు ఉన్నను, నా దేవుని సన్నిధిని మాత్రం నేను వదిలిపెట్టను. జరిగిన వాటిని గురించి నేను ఆలోచన చెయ్యను. నాకు నిందలు వచ్చాయే, నాకు అవమానాలు వచ్చాయే, నాకు శ్రమలు కలుగుతున్నాయే, నాకు శోధనలు కలుగుతున్నాయే, నా దేవుడిని నేను బాప్తీసం యేసయ్య దేవుడు అని చెప్పింటే బాప్తీసం తీసుకున్నాను, నా యేసయ్య దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని నేను ముందడుగు వేశానే, అయినప్పటికీ నాకు ఏది జరగడం లేదే అని నువ్వు ఆలోచన చేస్తూ కూర్చున్నావా? ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. కానీ నీ విశ్వాసం ఎలా ఉండాలి అంటే దైవ సన్నిధిని నువ్వు కోల్పోకూడదు. రెండోదిగా దేవుని సన్నిధిలో ఎప్పుడు సంతోషంగా గడిపే మనసు నీకు కలగాలని ప్రార్థన చేసుకోవాలి. ప్రతిదినము కూడా 3 గంటలకు లేచి ప్రార్థన చేసే సమయంలో, అయ్యా ఈ దినమంతట్లో నన్ను ఏమన్నా నీ నుంచి దూరం చేసేవి, ఏమన్నా నా జీవితంలో ఈరోజు నిన్ను ప్రార్థన చేసుకునివ్వకుండా, వాక్యము చదవనివ్వకుండా, నా కుటుంబం ద్వారా కావచ్చు, చుట్టుపక్కల వారి ద్వారా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏవైనా నన్ను వెనక్కి లాగుతాయేమో తండ్రి. అలా లేక హబక్కూకు గ్రంథకర్త ఏ విధంగా అయితే నీలో ఆనందించాడో అలేలాగా ప్రభా, ఏది ఉన్నా ఏది లేకపోయినా నీ సన్నిధానంలో నేను ఆనందించే కృప నాకు దయచేయవా నేను ప్రార్థించి ఆ రోజుని ప్రారంభించు. దేవుడే తన కృప నీపైన నీ పిల్లలపైన కుమ్మరించే దేవుడై ఉన్నాడు. కాబట్టి దైవ సహవాసాన్ని ఎప్పుడు కోల్పోతారు అంటే దేవునితో నీకు సంబంధం లేనప్పుడు. దైవ సహవాసాన్ని ఎప్పుడు కోల్పోతారు అంటే దైవ సేవకులతో సహవాసం లేనప్పుడు. దేవునితో సహవాసాన్ని ఎప్పుడు కోల్పోతారు అంటే ప్రార్థన అనుభవం నీకు లేనప్పుడు. దేవుని సహవాసాన్ని ఎప్పుడు కోల్పోతారు అంటే వాక్యాన్ని చదివే అనుభవం లేనప్పుడు. దైవ సహవాసాన్ని లేకుండా, ఏది లేకుండా పాటలు పాడతారు, వాక్యం చెప్తారు, ఆరాధన చేస్తారు, అన్ని చేస్తారు, కానీ ఆత్మీయతలో ఎలా మా లెవెల్లో ఉంది అనేది గ్రహించే మనసు చాలా అరుదుగా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. ఆ కృపగల దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు వాక్యాన్ని వింటున్నావు, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఆత్మీయతలో ముందుకు సాగుతున్నావు, ఎన్నో సంవత్సరాలుగా దేవునితోనే నడుస్తూ ఉన్నావు, కానీ నీ ఆత్మీయ లెవెల్ ఎలా ఉంది? కోరహు కుమారులు అంటున్నారు, అయ్యా నేను చనిపో, మళ్ళీ మమ్మల్ని బ్రతికించయ్యా. శరీరపరంగా మేము బ్రతికే ఉన్నామయ్యా, కానీ ఆత్మపరంగా మేము చచ్చిపోయామయ్యా, మమ్మల్ని తిరిగి పునఃప్రారంభించవయ్యా అని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఒక మనిషి ఆత్మీయతలో చచ్చిపోవటానికి 3 కారణాలు ఉన్నాయి. 1 పాపము, 2 సుఖభోగాలను ఎక్కువగా ఆశించటం, 3 శరీరానుసారమైన మనసు. మనం చూసినట్లయితే లేఖనానుసారంగా కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూద్దాము. నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా? ఎందుకంటే దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నా ప్రాణము ఏమైంది? మట్టిని హత్తుకొని ఉందయ్యా. మట్టి అంటే ఏంటి? లోకము. లోకంలో ఏముంటాయి? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. వీటిలో ఏది మన శరీరాన్ని ఏలుబడి చేస్తుందో ఒకసారి గ్రహించండి. ఈయన అంటున్నాడు దావీదు భక్తుడు, అయ్యా నేను మట్టిని అతుక్కొని ఉన్నానయ్యా, నేను లోకంలో ఉన్న వాటిని ఆశించానయ్యా, నా గుండెల్లో బాధయ్యా, నా గుండెల్లో సమాధానం లేదయ్యా అంటే ఆత్మీయతలు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. శరీరపరంగా తను బ్రతికే ఉన్నాడు, కానీ ఆత్మీయతలోకి వచ్చేసరికి దిగజారిపోయాడు, చల్లారిపోయాడు. ఈరోజు నువ్వు కూడా లోకంలో ఉన్న వాటిని హత్తుకొని జీవిస్తున్నావా? పాపాన్ని హత్తుకొని జీవిస్తున్నావా? లోకంలో ఉండే అపవిత్రతను హత్తుకొని జీవిస్తున్నావా? ఏదన్నా లేకపోతే నీకు ఇష్టానుసారమైన వారి కోసం నువ్వు ఎంతగానో ప్రయాసపడుతున్నావా? ఏది దొరకడం లేదని పాపానికి కాంప్రమైజ్ అయిపోతున్నావా? ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు.
దావీదు అంటున్నాడు, అయ్యా నేను మట్టిని, నా ప్రాణము మట్టిని హత్తుకొని పోతుందయ్యా, కానీ నీ వాక్యం చేత నన్ను బ్రతికించవా. ఏది మన జీవితానికి బ్రతుకునిచ్చేది అంటే ఆ వాక్యమైన దేవుడు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడదామా. ఆ వాక్యమైన దేవుడు మాత్రమే మన జీవితాన్ని పాపము నుండి విడిపించాలి అన్నా, మనం ఉన్న స్థితిలో నుంచి మనకు తెలపాలి అన్నా, మనతో మాట్లాడాలి అన్నా, ఆ వాక్యమైన దేవుడు మాత్రమే మన జీవితంలో కార్యాన్ని చేయగలిగిన వాడు. కాబట్టి ఒకసారి ఏది పాపము, ఏది దేవునికి ఇష్టం లేనిది, ఏది దేవునికి ఇష్టమైనది అన్నీ కూడా అందరికీ తెలుసు. కానీ దావీదు భక్తుడు అన్నట్లుగా నువ్వు కూడా అడుగుతావయ్యా, అయ్యా ఈ ఆత్మీయతలో చనిపోవటానికి మొదటి కారణం పాపం అని హెచ్చరిస్తున్నావయ్యా. నా జీవితంలో నేను శరీర ఆశకు లోనైతున్నాను, జీవపు డంబానికి లోనైతున్నాను, నేత్రాశకు లోనైపోతున్నాను. ఏ పాపము నన్ను ఏలుబడి చేస్తూ ఆత్మీయతలో చల్లారింప చేస్తుందో ఇంకా నాకు తెలపయ్యా. నేను వాటి వైపు మనసు ఉంచుకోక, నా ఇష్టానుసారమైన ఆత్మీయతను నేను చెయ్యక నీ వాక్యానికి ఓబే అవుతానయ్యా, నీ వాక్యానుసారంగా నా జీవితాన్ని మలచయ్యా అని ఈరోజు నువ్వు అడుగుతావా? ఎందుకంటే దావీదుకు అన్నీ ఉన్నాయి, ఒక మహారాజు అయినప్పటికీ కూడా ఎంతో మంది పనివారు ఉన్నారు, అందరు ఉన్నప్పటికీ కూడా ఏది లేదు. అందుకే మరొక చోట అంటాడు, నీ రక్షణ ఆనందము నాకు మరలా దయచేయము. గట్టిగా చప్పట్లు కొట్టాయినామని మహిమపరచుకుందామా. అయ్యా నా పాపాన్ని బట్టి రక్షణ ఆనందాన్ని నేను కోల్పోయానయ్యా, అందుకేనయ్యా అంగలార్పుతో ఏడుస్తున్నానయ్యా. నా జీవితంలో ఏ పాపానికి నేను బానిసయ్యాను అయ్యా, నీ వాక్యానికి నేను ఎక్కడ విరోధంగా జీవిస్తున్నాను, ఏ పాపము నా శరీరంలో ఏలుబడి చేస్తుందో, ఏ పాపానికి నేను బానిసైపోయాను, ఆ తప్పులన్నిటిని క్షమించండి అయ్యా, ఆ తప్పులన్నిటిని క్షమించండి అయ్యా. ఎందుకంటే ఆ తప్పులన్నిటిని నువ్వు క్షమించకపోతే అయ్యా, ఆ పాపము నాలో ఉన్నట్లయితే నా నోటికి పాట రాదయ్యా, ఆ పాపము నాలో ఉన్నట్లయితే గంటల తరబడి ప్రార్థించే మనసు నాకు రాదయ్యా, ఆ పాపము నాలో ఉన్నట్లయితే ప్రభువా వాక్యాన్ని చదివే మనసు నాకు రాదయ్యా, దైవ సేవకులు చెప్తున్నప్పుడు వాక్యాన్ని వినే ఆలోచన నాకు రాదయ్యా, దైవ సేవకులు అయ్యా ఏదన్నా చెప్తున్నప్పుడు పరిచర్యలో నేను వినే మనసు నాకు ఉండదయ్యా. విన్నట్టు నటిస్తాను కానీ ఆ నటనతో నేను ఆత్మీయత చచ్చిపోతుందయ్యా. నేను అడుగుతావా? ఎందుకంటే తెలియకుండా ఒక మనిషిని పాపము ఏలుబడి చేస్తుంది. అంటే మనకు తెలియదు, మనం ఏమనుకుంటాము అంటే మనల్ని మనము మోసపుచ్చుకుంటాం. ఆత్మీయతలో బాప్తిసం తీసుకున్నాము, ఐఎమ్ పర్ఫెక్ట్, మేము బాప్తిసంలో ముందుకు సాగిపోతున్నాము, నా చుట్టుపక్కల వారు బాప్తిసం తీసుకోలే, నా ఇంట వారు బాప్తిసం తీసుకోలే, నా ముందు ఉన్నవారు బాప్తిసం తీసుకోలే, నా పిల్లలు బాప్తిసం తీసుకోలే, నా భర్త బాప్తిసం తీసుకోలే అని నిన్ను నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆత్మీయత నీ లెవెల్ ఎంత అని ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆత్మీయతలో నువ్వు దిగజారిపోతామవా? బాప్తిసం తీసుకున్నప్పుడు 100 degrees Celsius లో ఉన్నావేమో, 80కి వచ్చిందేమో, 70కి వచ్చిందేమో, 60కి వచ్చిందేమో, 50కి వచ్చిందేమో, 40, 30, 20 లాస్ట్కి వచ్చేసరికి 0 లెవెల్ అయిపోయి దేవుడే లేడు అంటున్నావేమో. దావీదు అంటున్నాడు, అయ్యా నేను లోకానికి హత్తుకొని పోయానయ్యా, ఈ లోకం నుంచి నన్ను విడిపించాలి అంటే నీ వాక్యమేనయ్యా, ఆ వాక్యం చేత నన్ను ఉతక స్నానం చేయించయ్యా, ఆ వాక్యం చేత నా జీవితాన్ని మలుపు తిప్పయ్యా అంటున్నాడు. ఈ వాక్కులు నీ చెవులో వినబడుతున్నప్పుడు నువ్వు ఏ దానికి నీ యొక్క ఆత్మీయ లెవెల్లో ఎలా ఉందో నీకు అర్థమైపోతున్నప్పుడు, ఏ దానికి నువ్వు బానిసైపోయావో, ఏ పాపానికి నువ్వు బానిసైపోయావో, ఏ యొక్క స్థితిగతుల మధ్య నువ్వు జీవిస్తున్నావో, ఆ దావీదులాగా నువ్వు కూడా అడుగుతావా? అయ్యా నా జీవితాన్ని మలుపు తిప్పయ్యా అని అడుగుతావా? ఎందుకంటే నువ్వు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను త్రోసివేసేవాడు కాదు, కానీ ఆత్మలో చనిపోకుండా, ఆ పాపము నిన్ను ఏలుబడి చేయకుండా, ఆ పాపము ఏ కోణంలో వచ్చినా ఆ కోణం నుంచి నిన్ను విడిపించి ఆత్మీయ లెవెల్ను ఇంక్రిమెంట్ చేసేవాడు. ప్రతిదినము నువ్వు అనుకోవాలా? అయ్యా కీర్తన గ్రంథంలో అంటాడు కదా దావీదు గ్రంథకర్త, 1వ అధ్యాయం 1, 2 వచనాల్లో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక,
అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక దివారాత్రములు ధ్యానించువారు ధన్యులు అంటాడు. ఆయననే అంటున్నాడు, అయ్యా నీ రక్షణ ఆనందాన్ని నేను కోల్పోయానయ్యా, నీ రక్షణ ఆనందాన్ని నేను అనుభవించలేకపోతున్నానయ్యా. ఒకవేళ నువ్వు కూడా దేవునిలో ఉండి పరవశించి సంతోషించే వ్యక్తిగా ఇంతకు ముందు ఉన్నావేమో, కానీ ఈరోజు ఉండలేకపోతున్నావా? దావీదు కూడా ఒకప్పుడు సంతోషంగా ఉండేవాడు, కానీ రక్షణ ఆనందం ఆయనకు దూరమైంది. దావీదు జీవితంలో పాపము ప్రవేశించింది, కానీ ఈరోజు నీ జీవితంలో ఏ పాపము ప్రవేశించి ఆత్మీయతను దిగజారుస్తుందో ఒకసారి ఆలోచన చేసుకుంటావా? రెండోదిగా మనం చూసినట్లయితే సుఖభోగాలను మనము ఎక్కువగా ఆశించటం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. ఒకసారి చూద్దామా? చాలామంది ఆత్మీయతలో బ్రతికి ఉన్నట్లు భ్రమపడుతున్నారు. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, బ్రతికి ఉన్నానని అనుకుంటున్నావే, కానీ మృతుడవే, నీవు మృతుడవే. విశ్వాసి పేరుకు మేము విశ్వాసులము అనుకుంటున్నారు, కానీ బాప్తిసం తీసుకున్నప్పుడు సుఖభోగాలను ఇష్టపడటం లేదు. బాప్తిసం తీసుకున్నప్పుడు వాటిని ఆలోచన చేయడం లేదు. కానీ ప్రారంభ దినాల్లో శరీరాన్ని దేవుని కొరకు నల్లగొట్టుకునేవారు. ప్రారంభ దినాల్లో దేవుని కొరకు ఉపవాసాలు ఉండేవారు. ప్రారంభ దినాల్లో పరిచర్యలో అందరికంటే ముందు వచ్చి పరిచర్యలు చేసేవారు. ప్రారంభ దినాల్లో గంటల తరబడి ఇంట్లో కుటుంబంతో కలిసి ప్రార్థన చేసేవారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే ఆ ప్రారంభంలో ఉన్నదంతా కూడా ఏమైపోయింది? ఆత్మీయత చల్లారిపోతుంది. చల్లారిపోయింది కాబట్టి నువ్వు చేసుకోపో ప్రార్థన, ఏమి నీకు రాదా? చాలా కుటుంబాలలో అదే. కుటుంబంలో కుటుంబ ప్రార్థన అంటే సమయం ఉన్నా లేకపోయినా 5 నిమిషాలన్నా కానీ జరగాలి. 5 నిమిషాలంటే 5 నిమిషాలని కాదు, సమయం సందర్భాన్ని బట్టి. కానీ ఏం చేస్తుందంటే సుఖానికి శరీరాన్ని ఎక్కువగా అలవర్చుకునేటట్టు అపవాది మనిషిని పిలిచి పిప్పి చేసి కుటుంబాన్ని శాంతి సమాధానాల్ని దొంగలిస్తుంది. ఒకప్పుడు సొలొమోను గారు కూడా ఏంటంటే ఆత్మీయతలో బాగా అభివృద్ధిలో ఉన్న వ్యక్తి. దేవుడే తనతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఒకవేళ దావీదుతో మాట్లాడాలి అంటే సమూయేలు ద్వారా, గాదు ప్రవక్తల ద్వారా, నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడేవాడు. కానీ సొలొమోనును ఆయనను నిలబెట్టుకొని, ఆ రాజును నిలబెట్టుకొని తన మందిరాలు కూడా ఆయన ద్వారా దేవుడు ఏం చేశాడు? కట్టించుకున్నాడు. కట్టించుకున్నప్పటికీ చివరికి వచ్చేసరికి ఏమైపోయింది? ఆత్మీయతలో శిఖరాల మీద ఉన్న సల్మాన్ మహారాజు చివరికి వచ్చేసరికి తన చేతులారా ఆయన ఏం చేశారు? భ్రష్ట విగ్రహాలను కట్టించాడు. ఒకప్పుడు సుఖభోగాలను తను ఎక్కువగా ఆశించలేదు, కానీ దేవుని మీద మాత్రమే అనుకున్నాడు. చివరికి ఏం చేసుకున్నాడు? తన సుఖభోగాలను ఎక్కువ ఆశపడ్డారు. చివరికి తన ఆత్మీయ స్థితిని తానే, ఒకప్పుడు మంచిగా మండాడు, చివరికి వచ్చేసరికి తన ఆత్మీయ స్థితి తనకే దిగజారిపోయింది. ఆత్మీయతలో ఏమైపోయాడు? ఆవిరైపోయాడు. ఈరోజు నీతో కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే నువ్వు కూడా మహారాజులాగా, సల్మాన్ మహారాజులాగా నువ్వు కూడా అలాగే జీవిస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. మూడోది ఏదంటే శరీర సంబంధమైన మనసు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒకసారి చూద్దాం. అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ మాట్లాడుతున్న మాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు.
శరీరానుసారులు శరీర ఇచ్చల మీద మనసు నుంచుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుదురు. చాలేమ్మా. చాలామంది ఈ కాలంలో ఎలా ఉంటున్నారు అంటే శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసు ఉంచుతారు. అంటే ఏంటంటే మేము చచ్చిపోయేసరికి మేము ఒక బంగ్లా కొనాలా, మేము చచ్చిపోయేసరికి మంచిగా మేము ఉండాలా, చనిపోయేసరికి కార్లలో మేము తిరగాల, చనిపోయేసరికి మేము ఒక బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలా, మేము చనిపోయేసరికి మా పిల్లలకు అన్ని సమకూర్చాలి అని అనుకుంటున్నారు. కానీ వయస్సు మీన పడుతున్నా ఎన్ని స్థితిగతులు వారి జీవితంలో ఎదురవుతున్నా లాస్ట్కి ఐసీ వార్డులలో ఉన్నప్పుడు కూడా ఏమనుకుంటున్నారంటే చాలయ్యా డాక్టర్ గారు చాలు, ఎందుకంటే నాకు కావాల్సినదంతా నేను సమకూర్చుకున్నాను అని అంటున్నారే. కానీ ఏ క్షణమో మనిషి జీవితం తెలియదే, ఏ క్షణమో మనిషి జీవితం నీటి బుడగ లాంటిదే. ఈ యొక్క సంసారం అనేది ఇంద్రధనుసు లాంటిదే. అంతలోనే కనబడుతుంది ఇంద్రధనుసు, అంతలోనే ఏమైపోతుంది, మాయమైపోతుంది. అయ్యో నేను ఇంకా శరీర సంబంధమైన మనసుతోనే నేను జీవిస్తే ఎట్లా, శరీరానుసారమైన మనసుతోనే నేను బ్రతుకుతే ఎట్లా, శరీరానుసారమైన జీవితం నేను జీవిస్తే ఎట్లా అని ఆలోచన ఏ మనుషునికి రావడం లేదండి. ఎందుకంటే క్రైస్తవులే అయినప్పటికీ కూడా దేవుడు దేవుడే, లోకము లోకమే. దేవునితో నేను ఉంటాను, లోకంతో నేను ఉంటానని కాంప్రమైజ్ పోతున్నారు. కానీ అయ్యో చచ్చే నేను పోయేటప్పుడు ఏమీ తీసుకోపోలేనే, కానీ నా జీవితము ఇక్కడే ఇలా ఉంది కదా, సంతోషంగా నేను ఇక్కడ ఉన్నాను, కానీ చనిపోతే నా పరిస్థితి ఏంటి అని ఏ మనుషులకు ఆలోచన రావటం లేదు. ఆత్మానుసారులు ఎలాంటి విషయాల గురించి ఆలోచన చేస్తారు అంటే ఆత్మ సంబంధమైన ఆలోచన చేస్తారు. అయ్యో నేను కుటుంబంలో బాప్తిసం తీసుకున్నానే, నేను ఆత్మీయతలో చచ్చిన వారిగా నేను జీవిస్తున్నానా, ఆత్మీయతలో బ్రతికిన ఇంకా చచ్చిన స్థితిలో ఉన్నానా, బ్రతికే ఉన్నానా, అయ్యో నేను తీసుకున్న ఆత్మీయత నా భర్త తీసుకోలేదే, నా పిల్లలు తీసుకోలేదే, నేను తీసుకున్నాను నా భార్య తీసుకోలేదే, నా తోబుట్టులు తీసుకోలేదే, నా కుటుంబంలో ఇంకా రక్షణ లేదే అని ఆలోచన చేస్తారు. కానీ ఆత్మానుసారులు కానీ శరీరానుసారులు ఏం చేస్తారంటే వాటి గురించి ఆలోచన చెయ్యరు. కానీ ఎంత డబ్బు మిగిలించుకోవాలి, ఎంత చెయ్యాలి, ఏది ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎంత బంగారాన్ని ఒంటి మీద ధరించుకోవాలి, ఈ పండగకి ఎన్ని వేల చీర కొనాలి అనే ఆలోచనలో మాత్రమే ఉంటారు. కానీ అయ్యా ఇంతవరకు నా శరీరం పైన ఏ ఆపరేషన్ పడకుండా కాపాడవయ్యా, నా శరీరం పైన ఏ రోగాలు రాకుండా కాపాడవయ్యా, ఏ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళకుండా కాపాడవయ్యా, నీకు స్తోత్రమయ్యా, ఇలాగనే నేను ఉంటున్నాను. కానీ చనిపోయిన తర్వాత నీ పరలోక రాజ్యంలో ఒక్క స్థానం ఇవ్వవా అని నువ్వు అడుగుతున్నావా? నీ ఆలోచనలు శరీరానికి సంబంధమైనవిగా ఉన్నాయా, ఆత్మ సంబంధమైనవిగా ఉన్నాయా? లాజరు కూడా పరలోకానికి వెళ్ళాడు. ఈ భూమి పైన ఉన్నప్పుడు కుట్టికి లేనోడే, కానీ బీదవాడే, కానీ నీతిలో మాత్రం ఐశ్వర్యవంతుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపడదామా? ధన ధాన్యాల విషయంలోకి వచ్చేసరికి ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన దగ్గర ఈ లోకంలో ఉన్నప్పుడు ధనము లేదు, ధాన్యము లేదు, ఏది లేదు, కానీ ఆయన భాగ్యవంతుడు. ఈ లోకంలో లాజరును అందరూ కూడా అన్నారు పేదోడు అని, కానీ ఆయన దేవుడు ఏం చేశాడు? ఈ లోకంలో పేదవానిగా అయినా దరిద్రువైనా ధనవంతుడైనా నువ్వు బాధపడొద్దు, కానీ చనిపోయిన తర్వాత దేవుని దగ్గర స్థానం సంపాదించుకోవటానికి ఆశపడు. ఈరోజు బాప్తిసం తీసుకున్నానని ముచ్చట పడొద్దు. బాప్తిసం తీసుకున్నాను నాకేమి, నేను పరిచర్యలు అన్ని నేనే చేస్తున్నానని అనొద్దు. అయ్యా ఈ పరిచర్య నేను చేస్తున్నానే, ఈ బాప్తిసాన్ని నేను పొందుకున్నానే, ఈ పరిచర్యలో లోపం ఏమన్నా జరుగుతుందా, ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత నా ఆత్మీయ లెవెల్ ఎలా ఉందో నేను గ్రహించు. ఈ లోకంలో లాజరు ఉన్నప్పుడు పేదవాడే, ఏమి లేనివాడే, అయినప్పటికీ కూడా నీతిలో ఐశ్వర్యవంతుడిగా దేవుడు చేశాడు. ఈ లోకంలో ఆయనకు ధన ధాన్యాలు లేవు, కానీ భాగ్యవంతుడిగా దేవుడు మార్చాడు. ఈ లోకంలో ఒక పేదవాడిగా, ఒక పేదరాలిగా, లేకపోతే పనికి పోతే జరగని స్థితిలో ఈ వర్తమానం వింటున్నావేమో, లేకుంటే కోట్లు
నామాన్ని మహిమపరుచుకుందామా? ఎప్పుడైతే పశ్చాత్తాప ప్రార్థనతో ఏది పోగొట్టుకున్నావో, ఏది నీ స్థితిని వెనక్కి లాగిందో, ఒక ఆరోగ్యం కావచ్చు, ఒక డబ్బు కావచ్చు, ఒక కుటుంబ బంధం కావచ్చు, ఏదైతే వెనక్కి లాగిందో నువ్వు మళ్ళీ అడుగుతావా, అయ్యా ఈ పరిస్థితులన్నీ నాకు రావటానికి కారణం ఏమిటంటే నేను చేసిన పొరపాట్లేనయ్యా, ఆత్మీయతలో ఉన్నానని చెప్పుకుంటూ నన్ను నేను మోసపుచ్చుకున్నానయ్యా, దైవ సేవకుల దగ్గర నేను నటించానయ్యా, దైవ సేవకుల దగ్గర నేను నటించానయ్యా, దైవ సేవకులుగా ప్రభు ఉంటున్నానని చెప్పుకుంటూ నన్ను నేను మోసపుచ్చుకున్నానయ్యా అనేసి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా నీ పూర్వపు వైభోగాన్ని దేవుడు నీకు దయచేయగలడు. కాబట్టి ఒక రెఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 5-7 వచనాల్లో ఉంటుంది. ఏమని అంటే, ఒక వ్యక్తి తన గొడ్డల్ని చెట్టు నరుకుతున్నప్పుడు ఆ గొడ్డలిపై ఏమై పడుతుంది, నీళ్ళల్లో పడుతుంది. నీళ్ళల్లో పడినప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గర అంటాడు, అయ్యా నా గొడ్డలి నీళ్ళల్లో పడిపోయిందయ్యా అని చెప్తాడు. కానీ ఆ వ్యక్తి నేనే తీసిస్తాను అని చెప్పలేదు, కానీ ఎక్కడ పడిందో నాకు చూపించు అన్నాడు. ఈరోజు కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు నీతో. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను ఊరిక నామకార్థంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించేవాడు కాదు. నామకార్థంగా అయ్యా నేను పొరపాటు చేశానప్పుడు నన్ను క్షమించు, నేను అక్కడ పొరపాటు చేశాను క్షమించు, అపరాధము చేశాను క్షమించు, మహపు చూపు చూశాను క్షమించు అంటే దేవుడు ఒప్పుకునేవాడు కాదు. నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలి అంటే, నీ హృదయ లోతుల్లో నుంచి ఆయన సన్నిధిలో మోకరించి, అయ్యా ఒకప్పుడు నేను ఈ పరిస్థితి గుండా నేను వెళ్ళానయ్యా, అది నా జీవితానికి శాపం వద్దయ్యా, ఆ శాపం నా పిల్లలకు వద్దయ్యా, ఏది వద్దయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థించినప్పుడు ఎక్కడైతే అది పోగొట్టుకున్న గొడ్డలి మళ్ళీ ఆయనకు దొరికిందో, అలాగే ఎక్కడ ఏది పోగొట్టుకున్నావో, ఆత్మీయత కావచ్చు, లేకపోతే నీ యొక్క ప్రార్థన జీవితాన్ని కావచ్చు, వాక్యపు జీవితం కావచ్చు, ఏది పోగొట్టుకున్నావో దేవుడు తిరిగి నీకు ఇవ్వటానికి సిద్ధ మనసు కలిగిన వాడై ఉన్నాడు. ఈ వాక్యం మీ అందరి జీవితాల్లోనూ, లైవ్లో ఉంటున్న బిడ్డలందరి జీవితాల్లోనూ ఫలభరితంగా మారునుగాక. ఆమేన్. ఆ కృప